అదే మా ఇల్లు అనమాట. మీరు అన్నందుకైనా హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అని చెప్తానండి. ఇంకా నేను మా ఊరు వెళ్ళాను కదా, అక్కడ తీసిన వీడియో అండి. నైటే మినప్పప్పు అంతా కూడా గ్రైండ్కి వేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేచిన తర్వాత ఇక్కడ చూస్తున్నారండి, ఇడ్లీకి పునుగులకి పిండి అయితే సపరేట్ చేసేస్తుంది మా అమ్మ. నేనైతే రెసిపీ ఇది అని పర్టికులర్గా నేను చెప్పను, కానీ కాకపోతే మా అమ్మ చేసేదంతా కూడా వీడియో తీశానండి. ఇక్కడ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:30 అయితే అయిందండి. 4 నుంచి మొత్తుకుంటే 4:30కి లేసాను. బయట చూపిస్తాను చూడు ఒక్కసారి. మొత్తం చీకట్టుగా ఉంది. ముందుగా చెప్పినట్లు పునుగులకి ఇడ్లీ పిండికి సపరేట్ చేసేసి పునుగుల్లోకి అయితే మైదా పిండి, వంట సోడా, సాల్ట్ కలిపి పక్కన పెట్టేసుకుంటుందండి. ఇడ్లీ అయితే ఒకటే వేస్తుంది అనమాట. ఇక్కడ పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని అయితే గ్రైండ్కి వేసుకోవాలండి. అది కలిపి పెట్టుకున్నాక పచ్చడి అనేది మనం గ్రైండ్కి వేసుకుంటే ఏ పనైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారండి, పల్లీలు అలాగే పుట్నాల పప్పు చట్నీ అనమాట. మనకి హోటల్లో అయితే మనకి ఎక్కువ శాతం అలానే చేస్తారండి. నేనైతే రెసిపీ అనేది ఎక్కడ చెప్పట్లేదు, కానీ చూపిస్తున్నాం. మా అమ్మ అసలు పొద్దున లేచిన కాడి నుంచి ఏం చేస్తుంది ఏంటి అనేది. ఇక్కడ చూసారండి, కొద్దిగా జీలకర్ర అలాగే మనం పొట్టు తీసేసినటువంటి ఎల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అంతే, మొత్తంగా కూడా యాడ్ చేసి పొట్నాలు కూడా యాడ్ చేసుకుని వాటర్ పోసేసుకుని అక్కడి నుంచి మా అమ్మ వచ్చేసి ఇంకా ఇడ్లీకి ప్రిపేర్ చేసేస్తుందండి. నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే డే ఇన్ మై లైఫ్ వీడియో తీయలేను కదా. బట్ నేను మా అమ్మ లేచినప్పుడే చెప్పా, అమ్మ నువ్వు లెగిసేటప్పుడు నేను లెగిస్తాను, నన్ను లేపు అని. 4 నుంచి మొత్తుకుంటే 4:30కి లెగిసాను ఫ్రెండ్స్. హోమ్ టూర్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీస్తాను. ఇంక ఇప్పుడైతే పొయ్యి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలిగా. మా పాప అమ్మ అంటుంది. ఉన్నానమ్మా, ఉన్నా పొజ్జు. ఇంకా చట్నీ అలాగే పిండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 5:30 ప్రాంతంలో అయితే ఇంకా పొయ్యి మీదకి ఎక్కిచ్చేస్తుందండి. మొత్తంగా కూడా నీళ్లు పోసేసుకుని ఇడ్లీ రేకులు మనం క్లాత్ వేసుకుంటాం కదా హోటల్ స్టైల్లో అనమాట. మా అమ్మ అయితే అసలు భలే స్పీడ్ అయిపోయిందండి. ఫస్ట్లో చాలా స్లోగా చేస్తూ ఉండేది, ఇంక ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది. పునుగులేయడం కానీ ఇడ్లీ చట్నీ అంతా కూడా అలవాటు అయిపోయింది అనమాట. మేము ఇది పెట్టి కూడా 1 year అవుతుందండి, 1.5 year అంతే. ఇంకా చిన్నగా అయితే మనకి అలా నడుస్తూ ఉంది. ఇంకా మేమైతే హైదరాబాద్లో ఉంటాం కదా, అట్లా ఊరు వెళ్ళినప్పుడు సరదాగా గడిపైతే వస్తామండి. ఇంకా కిరాణా షాపు, టిఫిన్ అటు ఇటు అయితే మమ్మే చూసుకోవాలి. మా నాన్న అయితే పనికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు మా అమ్మకి. ఇడ్లీ తింటాం మరి తర్వాత ఎత్తుకోవాలా ఎందుకంట. ఊరైతే నేను పాప వెళ్ళామండి. వాళ్ళ అమ్మ అయితే రాలేదనమాట, అందుకే నా దగ్గరే ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ పిల్ల టీ పెద్ద మనుషులు వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ టీలు తాగడానికి. ఇంక ఇక్కడ మాటల్లో చట్నీ కూడా అయిపోయిందండి. ఇంకా టీ కూడా ఒక పక్క పెట్టేసింది, అది చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక పక్క టీ మరుగుతూ ఉంటుంది, అలాగే ఇడ్లీ కూడా వేసేసింది కదా, ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉంటుంది. ఫ్లాస్క్లో పోస్తే వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉండడానికని ఇంకా ఫ్లాస్క్లో పోసేసి చట్నీని కూడా తిరగమూత వేసేసింది ఫ్రెండ్స్. ఇంకొకళ్ళు వస్తానే ఉంటారనమాట పిల్లలు, వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు 6 అయింది టైం ఎగ్జాక్ట్లీ. ఈ పనులన్నీ అయ్యేసరికి ఇంకా పొయ్యి కాడ పునుగులు వేయడానికి కూర్చుంది అంటే మాత్రం 7:30 అయిపోద్ది. టిఫిన్ అంతా అయిపోయేసరికి గట్టిగా గంటన్నర ఉంటుందండి పొద్దున్నే వర్క్ అయితే. ఇంకెందుకంటే టిఫిన్ రాకుండా ఇక్కడ మా పెద్దమ్మ చూసారా, కుడితి నీళ్ళు అంటారు కదా, మనం తీసేసి నీళ్ళు బర్రెలకు పోయడానికి మా పెద్దమ్మ కూడా వచ్చింది. ఇంక ఇక్కడ మాటల్లో ఇడ్లీ కూడా అయిపోయిందండి, ఇంకా తీసేస్తుంది మా అమ్మ. ఇంకా పిల్లలు అప్పటికే వచ్చేసారనమాట. ఇంకా మా అమ్మని ఇంకా కట్టు అని కూర్చుంటారు మెళ్ళ మీద. ఇంకా మా అమ్మ అయితే ఇంక ఇడ్లీ హాట్ బాక్స్లో వేసేసి ఒక్కొక్కరికైతే ఫటాఫట్ కట్టేస్తూ ఉంటుందండి. ఇడ్లీ అనేది ఒక్క వాయే వేస్తుందని చెప్పాను కదా, ఇంక ఎక్కువ పునుగులే వేసిద్ది. ఎందుకంటే పునుగులు అనేది ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా
ఇంకా మా అమ్మ పొట్లాలు కూడా కట్టడం నేర్చేసుకుందండి. ఇంకా మా నాన్నకైతే కుదరదు. ఇంకా మా అమ్మ అయితే ఇడ్లీ అన్న వాళ్ళకి ఇడ్లీ వేసేస్తుంది. ఇంకా ఇడ్లీ అంతా పక్కన పెట్టేసిన తర్వాత ఒకటేసారి ఇంకా పొయ్యి మీద పునుగులు బాండి ఎక్కిచ్చేస్తే మాత్రం ఇంకా పునుగుల దగ్గరే ఉంటుందండి. నేను వెళ్ళాను కదా, ఇంకా నేను 4 రోజులు కూడా నేను వేసానండో ఈ పునుగులు. చాలా బాగా అనిపించింది. ఇంకా ఊర్లో భలే సందడి ఉంటుందండి. అది చూసారా, బాండి ఎక్కిచ్చేసింది. ఇంకా ఎలా వేస్తుందో చూడండి పునుగులు. రండి మా కానీ ఇంకా పునుగులు కూడా వేసేసి ఒక్కొక్కరికి అయితే పార్సల్ కూడా చేసేసిందండి. ఇక్కడ మా పిన్ అనమాట, వీడియో తీస్తున్నావా తీ అంటుందన్నమాట. ఇంకా ఇక్కడ కొట్టు చూసుకోవాలి, అటు టిఫిన్ కూడా చూసుకోవాలి కదా, భలే సందడి ఉంటుందండి అసలు ఊర్ల సైడ్ అయితే. ఇంకొకరికి అయితే అలా ఇచ్చుకుంటూ బాగా వీడియోని కూడా ఎంజాయ్ చేశాను ఫస్ట్ చెప్పాలి అంటే. ఏం చేసుకోలేడా? ఓకే, ఏడ్చాను గుళ్ళు. ఇంకా థమ్స్ అప్పా స్ప్రైటా? 10 రూపాయలయా? హాయ్. ఎగ్జాక్ట్లీ టైం అయితే 5:15 అవుతుందండి. అంటే టిఫిన్స్ కొట్టు అన్నీ చూసుకోవాలి కదా. మార్నింగ్ టైంలో కొంచెం బిజీగా ఉంటుంది అనమాట షాప్ అయితే. ఇంకా మధ్యాహ్నం అంతా ఏమనిపించదు. కాకపోతే మా అమ్మ పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు అసలు ఏమేమి వరకు ఫుల్ టైర్డ్ అయిపోద్దండి. పొద్దున్న లేస్తుంది. మేమంటే 1 రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోతాం, కానీ తనైతే ఇక్కడనే ఉండాలి కదా. బట్ అందుకని వీడియో అయితే తీసుకుందామని చెప్పేసి పొద్దున్న నుంచి స్టార్ట్ చేశానండి. బయట కూర్చున్నారు, మనం చూపిస్తా చూడండి. ఏంటి, నేనైతే టిఫిన్ చేద్దాం అనుకుంటున్నానండి. టిఫిన్ చేసి అదే స్వాతి లాగానే ఉంది అచ్చం. రెండు తాగుతా వెళ్ళి తెచ్చుకో. సర్దేసేసి బయట వేస్తే ఇంకా మా పెద్దమ్మ అయితే ఇంక ఇక్కడైతే మా తెలిసిన పెద్దమ్మని అయితే పెట్టుకున్నామండి. ఇంకా మా అమ్మ ఒక్కతే అన్ని పనులంటే చేయలేక ఓన్లీ గిన్నెలు తోముకోవడానికి పెట్టుకున్నాం అనమాట. ఇంకా గిన్నెలు అన్నీ సర్దేస్తే తోమేసి వెళ్ళిపోద్ది పెద్దమ్మ. ఇంక ఇంట్లో పని చేసుకోవచ్చు. ఏలమర్లా ఇంకా అన్నము. అలాగే ఏం కూర ఉండేవమ్మా? ములక్కాయ కోడిగుడ్డు కర్రీ. అండ్ ఇంకా మొత్తం క్లీన్ చేసేస్తుందండి. పని ఇప్పుడు అయ్యింది. ఆ రోజు మా అత్త కూతురికి పసుపు వేస్తున్నారండి. మేమైతే పెళ్ళికి 5 రోజుల ముందు నుంచి కూడా పసుపాటలు ఆడుతూనే ఉంటాము. మా సైడ్ ఎలా జరుగుతుంది, మీ సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత మా అమ్మ నేను అయితే ఇంకా బయటికి కూడా వెళ్ళామండి. మేమైతే అవనగడ్డ వెళ్తున్నామండి. సో అదే మా ఇల్లు అనమాట. ఇదేనండి మా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంది అనేది ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. పచ్చని చెట్లు, ఇక్కడ చూడండి తాడి చెట్లు మా ఇంటి పక్కన. ఇంకా ఇక్కడ మక్క కోసం చూస్తూ ఉన్నామండి. మక్క ఎంతసేపటికి అసలు బయటికి రావట్లేదు. ఇంకా మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాము. మేము ఎక్కడికి వెళ్ళామంటే బ్యాంకులోకి వెళ్ళామండి. ఇంకా సో మా పాస్టర్ ఆంటీ కలిస్తే ఇంకా ఆంటీతో కూడా మాట్లాడేసి చిన్న క్లిప్ అయితే తీశాను. పెట్టకే అని చెబుతుంది, పెడతా ఆంటీ అని చెప్పాను, అందుకే నవ్వుతూ ఉన్నాను. దారిలో చింతమకాయలు కనిపించినాయండి, 1/4 కేజీ 50 అంట. ఇంకా నెక్స్ట్ డే కూడా నేను కొద్దిగా వీడియో అయితే కంటిన్యూ చేశానండి. చూడండి మా నవ్వులు.
మా అక్క నా తలలో పేరు లేకపోయినా కానీ వీడియో గురించి అని తీస్తూ ఉందండి. మా పాప మా అమ్మ అంటుంది పేలు కూడా తీయ అని చెప్తుంది అనమాట. ఇప్పుడు జరిగేది ఏంటంటే మా నాన్న జనసేన టీడీపీ గెలిచిద్దని మా ఇల్లు బెట్ట కాసేది. ఇల్లు సంతకం పెట్టాలా? 3 సంతకాలు ఎందుకు ఇల్లు ఇచ్చేది? అంటే ఎవరు గెలిస్తే? చంద్రబాబు నాయుడు జనసేన. అలా సరదాగా అయితే మాట్లాడేసుకున్నామండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్. ఎలా అనిపించింది చిన్న